శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తెలుగు భాగవతం ప్రథమ స్కందం పరమాత్మ ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఈ విశ్వానికి ఎవరి వల్ల సృష్టి స్థితి లయలు ఏర్పడుతున్నాయో అలాంటి సత్యస్వరూపుడైన పరమాత్మని నిత్యం ప్రార్థిస్తున్నాను అనే పద్యంతో ప్రారంభమవుతుంది. వేదవ్యాస మహామునిచే రచించిన భాగవతాన్ని భక్తి విశ్వాసంతో ఎవరైతే చదువుతారో లేక వింటారో అలాంటి వారికి ఆధ్యాత్మికం, ఆదిభౌతికం, ఆదిదైవికం అనే 3 తాపాలు నశించి వారికి తత్వజిజ్ఞాస కలిగి పరబ్రహ్మస్వరూపం మనస్సాక్షాత్కారం అవుతుందని చెప్పడం జరిగింది. వేదమనే కల్పవృక్షం నుండి బాగా పండిరాలిన మహాఫలం ఈ భాగవతం. ఇది సుఖమహర్షి ముఖం అనే ముక్కు నుండి విశ్వంలో అమృత ఫలధారే కురిసి పురాణ రూపంలో వెల్లివిరిసిందని చెప్తారు. దీన్ని భక్తులు భక్తితో ఆస్వాదించి జీవితం ధన్యం చేసుకోవాలని సూచించారు. వేద కల్పవృక్షమై విగళితమై సుఖముఖ సుధాద్రవమున మనసి ఉన్న భాగవత పురాణ ఫలరస ఆస్వాదన పదవిన్ కనుడు రసికభావ విధులు అంటారు. తపస్సు చేసుకునే మహర్షులందరూ ఉండే పుణ్యస్థలంగా ప్రసిద్ధి పొందిన నైమిసారణ్యంలో శౌనకాది మహర్షులు 1000 సంవత్సరాల పాటు సత్ర అనే యాగం చేస్తున్నారు. దీన్ని చూడ్డానికి ఒకరోజు సూత మహర్షి వచ్చారు. ఆయన్ని శౌనకాది మహర్షులు ఆహ్వానించి సత్కరించి, మహానుభావ, నీవు ఎన్నో వేద విద్యలు ధర్మశాస్త్రాలు తెలిసిన వాడివి, వ్యాసాది మహర్షులను దర్శించిన వాడివి, అందువల్ల కలియుగంలోని మనుషులందరికీ ముక్తిని కలిగించే విషయాలను, కలిదోషాలను తొలగించే గోవిందుని కథలను సవివరంగా మాకు చెప్పు అని అడుగుతారు. చారుతర ధర్మరాశికిన్ భారకుడవు కృష్ణుడు ఆత్మపదమున కేగన్ భారకుడు లేక ఎవ్వనించేరును ధర్మంబు పలుపుసిడి మునినాథ అంటారు. ఓ సూత మహర్షి, ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న తర్వాత ఆధారం లేని ధర్మం ఏ దిక్కు లేనిదే బక్కచిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు అని అడుగుతారు. నమో భగవతే వాసుదేవాయ. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.